వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. అల్లరి అబ్బాయి రాము. ఒక గ్రామంలో రాము అనే అబ్బాయి ఉండేవాడు. అతడు చాలా అల్లరి పాపం. తన ఊరిలోని చిన్న చిన్న పనులు చేసుకుని సమయం గడిపేవాడు. ఒకరోజు రాము తన స్నేహితులతో కలిసి అడవికి వెళ్ళాడు. అడవిలో కాస్త ముందుకెళ్తూ ఉండగా ఒక పెద్ద చెట్టు దగ్గర ఆగారు. ఆ చెట్టు వెనక ఒక పాత బంగ్లా ఉండేది. రాముని స్నేహితులు అక్కడ ఒక దెయ్యం ఉంది అని చెప్పి భయపెట్టారు. కాని రాము దెయ్యాలను అసలు భయపడేవాడు కాదు. నేను ఆ బంగ్లాలోకి వెళ్లి చూడొచ్చా అని అడిగాడు. అతని స్నేహితులు భయంతో వెనక్కి వెళ్లి, నువ్వు ధైర్యంగా ఉంటే వెళ్ళు అన్నారు. రాము ధైర్యంగా బంగ్లాలోకి వెళ్లాడు. అక్కడ కొంచెం వెలుతురు లేకపోవడంతో టార్చ్ వెలిగించాడు. బంగ్లా లోపల ఒక పాత గ్రంథం, పాత వస్త్రాలు కనిపించాయి. ఆ సమయంలో ఒక్కసారిగా ఒక శబ్దం వినిపించింది. రాము వెనక్కి చూసి ఎవరూ లేరు. ఆ శబ్దం మళ్లీ వినిపించింది. రాము కాస్త భయపడ్డాడు. ఎవరైనా ఉన్నారా అని పిలిచాడు. అప్పుడే ఒక పెద్ద నల్లపిల్ల పిలవడం మొదలెట్టింది. ఆ పిల్లను చూసి రాము నవ్వుతూ, ఓహ్, నువ్వే ఆ శబ్దం చేస్తున్నావా అని అడిగాడు. పిల్ల కూడా తల ఊపుతూ నవ్వింది. ఆ పిల్ల తనకు ఎప్పట్నుండో ఆ బంగ్లాలో ఉండిపోయిందని చెప్పింది. రాము తన స్నేహితులతో కలిసి ఆ పిల్లను ఊరికి తీసుకువచ్చి పంచేతికి చెప్పాడు. పంచేతి ఆ పిల్లకు సహాయం చేసింది. రాము ధైర్యంతో పిల్లను రక్షించాడు. అప్పటినుండి రాముని స్నేహితులు కూడా దెయ్యాలను భయపడడం మానేశారు. రాము ఎంతో మానసిక ధైర్యం ఉన్న అబ్బాయి అని అందరూ మెచ్చుకున్నారు. Thank you for watching. Please like, share and subscribe.